హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ తెలుగు ఛానల్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి వీడియోస్ అండ్ మీకు యూస్ అయ్యే వీడియోస్ని అన్నీ పెడతాను, చూడండి, తెలుసుకోండి. సరే, ఇక మ్యాటర్లోకి వస్తా. ఈ వీడియోలో నేను మీకు పేటిఎంని యూజ్ చేసి ఎలా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎనీ బ్రాంచ్, అది ఎస్బీఐ అయినా కానీ, ఆంధ్రా కానీ, ఇంకోటి అయినా సరే ముందుగా మీరు పేటిఎం ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేయని వాళ్ళు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. సరే, ముందు రిజిస్టర్ అవ్వండి. మీరు పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, నాకు అకౌంట్ కూడా ఉంది. నేను లాగిన్ అవుతాను ఓపెన్ అయినాక. ఓకే, మనకి పేటిఎం వల్ల యూజ్ చేయాలంటే మనకి ఇప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్ కూడా అవ్వట్లేదు ఏటీఎం ఏంటి, మనకి మనీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని మనకి ఇలాంటి వ్యాలెట్స్ యూస్ చేసి మనం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా. మీరు లాగిన్ అవ్వండి, ప్రొఫైల్ దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ లాగిన్ అని వచ్చింది, అక్కడ క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. ఇక హోమ్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ హోమ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ యాడ్ మనీ అని ఉంది సార్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇంకొక ఇలా వచ్చింది, అమౌంట్ అని వచ్చింది, కింద యాడ్ మనీ ఉంది. దానికి ముందుగా కింద చూడండి, వ్యాలెట్ యూసేజ్ అని ఉంది. మీరు నెలకి 20,000 దాకా పంపించుకోవచ్చు, అంతే లిమిట్. మీరు ఇంకా పంపించుకోవచ్చు. కావాలంటే మీ డాక్యుమెంట్స్ అని ఇవ్వాలంటే ఆధార్ కార్డు అనేది ఇవ్వాలి. ఆధార్ కార్డు ఇస్తే మీకు అప్రూవ్ చేస్తారు. మీకు అంతకుమించి కూడా ఇంకా పంపించుకోవచ్చు. సరే, మీరు ఒక 1000 రూపాయలు పంపించుకోవాలంటే ముందుగా 1000 రూపాయలని అమౌంట్ రాయండి. తర్వాత యాడ్ మనీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పేమెంట్ గేట్వేకి వెళ్ళిద్ది. అంటే మీ అకౌంట్ నుంచి ఈ పేటిఎంకి మనీ వచ్చింది, ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా లోడ్ అవుతుంది పేమెంట్ గేట్వేకి. కొంచెం 4G స్లోగా ఉంది. జియో తెలిసిందే, మీకు జియో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పేటిఎం కూడా చాలా ట్రస్టెడ్ సైట్. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండదు కూడా మీకే తెలుస్తుంది, నేను చెప్పవలసిన లేదు. ఎన్నో యాడ్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇది. ఓకే, మీకు ఓపెన్ అయిన వెంటనే ఇలా ఉండిద్ది. మీకు చూడండి, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ అని క్లిక్ చేయండి, లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ చేయండి, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ అని చేయండి. నాకు నెట్ బ్యాంకింగ్ ఉంటే డెబిట్ కార్డ్ ఉంది. ఆల్మోస్ట్ అందరికి డెబిట్ కార్డ్ ఉండేది కాబట్టి నేను డెబిట్ కార్డ్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంది, కార్డ్ నెంబర్ ఉంది చూసారా, ఈ కార్డ్ నెంబర్ దగ్గర మీ ఫస్ట్లో 16 days నెంబర్ ఉంటుంది. మీకు ఆ 16 days నెంబర్ నొక్కేయండి. నొక్కిన తర్వాత మీకు మంత్ అని ఉంటుంది, మంత్ కూడా కింద ఉంటుంది. సపోజ్ 05/34/21 అలా ఉంటుంది. 05 అనేది ఇక్కడ 05 అని పెట్టేసేయండి. ఆ తర్వాత 21 ఉంటుంది, 21 అనేది క్లిక్ చేసేయండి. ఇక్కడ 2021 ఉంటుంది, క్లిక్ చేసేయండి. ఇలా ఇక్కడ సివివి అంటే మన కార్డ్ వెనకాల వరుసగా ఒక 8 digits ఉంటాయి నెంబరు, ఆ లాస్ట్ 3 digits నెంబర్ మనం క్లిక్ చేయాలి. ఓకే, అలా క్లిక్ చేసిన తర్వాత మీకు కావాలంటే సేవ్ కార్డు ఉంచుకోవచ్చు, లేదా అవసరం లేవు తీసేయచ్చు. అంటే సేవ్ కార్డు ఉంటే మీరు తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవాలంటే అన్నీ నొక్కకుండా డైరెక్ట్ సివి కోడ్ నొక్కి మీరు పే నౌ నొక్కేయచ్చు. తర్వాత పే నౌ నొక్కేయండి. పే నౌ నొక్కిన తర్వాత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అదే మీకు ఏమైనా డ్రా చేసిన నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్కి ఒక కోడ్ వచ్చింది. ఆ కోడ్ క్లిక్ చేసిన తర్వాత పే నౌ నొక్కితే మీకు పేటిఎంలో మనీ యాడ్ అవుతాయి. మనీ యాడ్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్తాను. మనీ యాడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ పేటిఎం మళ్ళీ యాడ్ మనీకి వెళ్ళండి. ఇక్కడ లోడ్ అవుతుంది చూస్తారా, పేటిఎం బ్యాలెన్స్ 0 అని చూస్తారా, ఇక్కడ మీరు 1000 రూపాయలు వేస్తారు కదా, ఆ 1000 రూపాయలు దాన్ని చూపించింది. తర్వాత ఇక్కడ పర్స్ సింబల్ చూడండి, ఆ పర్స్ సింబల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఇలా వచ్చింది, మీకు మీ మనీ చూపించింది, యాడ్ మనీ ఇంకా వేయచ్చు. అలా మీకు ఒక స్టేట్మెంట్ దాన్ని చూపించింది మీకు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెండ్ మనీ మీకు మీ బ్యాంక్ పంపించాలి కాబట్టి సెండ్ మనీ టు బ్యాంక్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, మీకు కొన్ని సజెషన్స్ ఇచ్చింది, దాని కింద చూడండి అన్ని. ఓకే, నేను ట్రాన్స్ఫర్ నొక్కుతాను. చూసారా, ఇక్కడ ట్రాన్స్ఫర్ నొక్కినాక మీరు ఎంత అయితే మినిమం 100 రూపాయల నుంచి 5,000 వరకు పంపించుకోవచ్చు రోజుకి. అలా ఇంకా అంటే ఒకసారి 5,000, నేను 1000 రూపాయలు పంపించాను అనుకుంటున్నాను కాబట్టి 1000 రూపాయలు. చూడండి, ఇక్కడ 1000 రూపాయలు నెట్ 1000 రూపాయలు ఉంది. ఫీ 0.0, అంటే మనం ఎటువంటి ఫీ ఛార్జెస్ కట్టక్కర్లే. అకౌంట్ నేమ్ ఇప్పుడు ఇంకా ప్రదీప్ కాబట్టి నేను ప్రదీప్ పంపించాను అనుకుంటున్నాను. అంటే అకౌంట్ పేరు అతను, తన అకౌంట్ నెంబరు,
అకౌంట్ నెంబర్ వచ్చేసి ఐఎఫ్సి కోడ్. ఈ ఐఎఫ్సి కోడ్ అంటే చాలామంది తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాయి. మళ్ళీ ఫైండ్ ఐఎఫ్సి అని కోడ్ చూడండి. నొక్కిన తర్వాత మీది సపోజ్ ఆంధ్ర బ్యాంక్ అనుకోండి. మీ ఆంధ్ర బ్యాంక్ చూడండి, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది. అందుపై క్లిక్ చేసాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే, సెలెక్ట్ బ్రాంచ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ ఉండేది, బ్యాంక్ క్లిక్ చేసేయండి ఆంధ్ర బ్యాంక్ అని. స్టేట్ ఆంధ్రప్రదేశ్. సరే అస్సాం ఉంటుంది, అది కొంచెం స్లో ఉన్నట్టుంది, అలా అవుతుంది. అందుకని స్టేట్ మీరు ఆంధ్ర, మీ స్టేట్ ఇచ్చేసేయండి ఏదైతే అది. మీ సిటీ విజయవాడ అయితే విజయవాడ, హైదరాబాదు అలాంటిది చేసింది. తర్వాత మీ బ్రాంచ్ ఏరియా అంటే మీరు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి. హైదరాబాద్ సిటీ ఇచ్చేసింది. అమీర్పేట ఉండేది, అమీర్పేట బ్రాంచ్ ఇచ్చేసింది. ఓకే, అమీర్పేట బ్రాంచ్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వచ్చింది, మీది అమీర్పేట బ్రాంచ్ అని ఉంటుంది. అది పక్కన కోడ్ ఉంది, ఇదే మీ కోడ్. ఐఎఫ్సి కోడ్ అంటే వచ్చింది. ఇలా క్లిక్ చేసేయండి, కంటిన్యూ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఎందుకు పంపిస్తున్నారో డబ్బులు ఉండిద్ది. ఇక్కడ ఏదో చేయొచ్చు, నా ఫ్రెండ్కి ఇస్తున్నాను, హాస్పిటల్లో చేస్తున్నా, అలా ఏదో ఒకటి పెట్టేసేయండి. హాస్పిటల్లో ఇచ్చాను నేను. మామూలుగా మీ ఇష్టం, ఏమో పెట్టేసి పెద్ద మ్యాటర్ చూసుకునే అవసరం లేదు. తర్వాత మీరు ఓకే నొక్కేయచ్చు. మీరు ఓకే నొక్కిన వెంటనే మీకు మనీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. విత్ ఇన్ ఒక 2-3 మినిట్స్లో మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం బ్యాంక్ కూడా ఎలా అవసరం లేదు. మీ కార్డులో ఉంటే వేరే ఏ బ్యాంక్ అయినా సరే, స్టేట్ బ్యాంక్ అయినా, ఆంధ్ర బ్యాంక్, హెచ్డిఎఫ్సి అయినా, ఐఎఫ్సి అయినా సరే, ఏదైనా సరే మీరు ఇలా పంపించేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడవచ్చు ఇది. ఎందుకంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి చాలామంది పడుతున్నారు. సో మీ వీడియో షేర్ చేయడం వల్ల మాకు 4 ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.